ఏపీ వ్యాప్తంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ పార్టీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. శ్రద్ధగా భారతదేశాన్ని చూడాలి తప్ప ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఈ దేశాన్ని బానిస దేశంగా చెయ్యాలని ఒక తలంపు చేసిన, ఈ దేశంపై దాడి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళని వెంటనే తొడముట్టించే దిశగా ఒక శక్తిశాలి భారత్గా దేశాన్ని ఆవిర్భవించడంతో పాటు మరొకసారి దేశం అంతర్గత విభేదాల కారణంగా, మత విద్వేషాల కారణంగా, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో వైషమ్యాలు రాకుండా దేశమంతా ఒకటే ఉంచే విధంగా, దేశమంతా ఒకటే ప్రజ, ఒకటే దేశం, ఒకటే చట్టం అనే నినాదంతో మన పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడానికి కారణమే అది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో మనం పనిచేస్తున్నాం. మన యొక్క పనితీరు కూడా అదే విధంగా ఉండాలి. మన పార్టీ 75 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడెప్పుడు దేశానికి ఆటంకాలు వచ్చాయో, ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారో అప్పుడప్పుడు లేచి నిలబడి పోరాటం చేశాం. ఏ విధంగా అయితే సైనికులు సరిహద్దుల్లో పోరాటం చేశారో మనం ఈ దేశంలో ఉండే పుర వీధుల్లో పోరాటం చేశాం. కాశ్మీర్ సంబంధించిన ఆందోళన చేశాం. చలో కాశ్మీర్ యొక్క ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో మనం మన యొక్క మొదటి అధ్యక్షుడు, మన పార్టీ ఈ స్థానానికి తీసుకొచ్చిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కోల్పోవడం జరిగింది. పార్టీ ఆవిర్భవించిన 2 సంవత్సరాల్లోనే మన పార్టీ యొక్క ప్రథమ అధ్యక్షుడు బలిదానం కాపాడ్డాడనేది మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత ఈ దేశాన్ని ముందుకు నడిపించేందుకు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేతృత్వంలో, అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పార్టీని దశ దిశలా పెంచే విధంగా అవిరళ కృషి చేయడం జరిగింది. అనేక రకాల ఉద్యమాలు, గోవా ఈ దేశంలో భాగస్వాములు అవ్వాలి, అది పోర్చుగీస్ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలి, బ్రిటిషు పోర్చుగీస్ ఒప్పందం చేసుకుంటే మనమెందుకు అంగీకరించాలి అని చెప్పి మన కార్యకర్తలు, జగన్నాథరావు జోషి గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండేవాడు, ఆయన నేతృత్వంలో మన భారతీయ జనసంఘ్ కార్యకర్తలు పోరాటం చేసి చలో గోవా కార్యక్రమం చేస్తే 14 మంది పోర్చుగీస్ యొక్క తూటానికి బలియారనే విషయం తప్పనిసరిగా స్మరించుకోవాలి. మన కారణంగానే 1961లో గోవా పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనమైంది. అనేక రకాల ప్రాంతాలు, బేరుబారి అనే ప్రాంతం కానీ, కచ్ అనే ప్రాంతం కానీ, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్కి దారాదత్తం చేస్తే మనం వ్యతిరేకించాం, పోరాటం చేశాం. మన యొక్క కేవలం చేతులతోనే 1962 చైనా యొక్క యుద్ధంలో మనం తగువ చూపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఆ రోజు ఢిల్లీ యొక్క ట్రాఫిక్ ని నియంత్రించడం జరిగింది. కేవలం ట్రాఫిక్ నే కాదు, మనం రక్తదాన శిబిరాలు పెట్టి మన సైనికులు అండగా నిలవడం జరిగింది. 1965లో పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయంలో కూడా మనం ఇచ్చిన మార్గం ద్వారానే 2వ ఫ్రాంటియర్ మన అమృత్సర్ నుంచి లాహోర్కి దండయాత్ర చేయాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం కారణంగానే ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఒక నిర్ణయం తీసుకొని లాహోర్ని 48 గంటల్లో మనం వశం చేసుకున్న కారణంగానే 1965 యుద్ధాన్ని గెలవడం జరిగింది. కేవలం అదే కాదు, 1965లోనే చెప్పడం జరిగింది ఈ దేశానికి అణుబాంబు కావాలి అని చెప్పి, అణుబాంబు కావాలని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీని గుర్తుంచుకోవాలి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా మార్చడం, ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలపడం, ఇంకే దేశం కూడా భారతదేశం కోసం ఆలోచన చేస్తే భయపడే విధంగా మన శత్రు దుర్భేద్యమైన దేశంగా, ఒక శక్తిశాలి దేశంగా భారతదేశాన్ని నిర్మించడం, ఆ విధంగా మన అడుగులు వేశామనే విషయం తప్పనిసరిగా స్మరించుకోవాలి. అదేవిధంగా ఈ దేశంలో 1975లో ఎమర్జెన్సీ విధిస్తే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్. అనేక పార్టీలు కూడా కలిసి పోరాటం అన్ని ప్రతిపక్షాలు చేశాయి, కానీ అన్ని పక్షాలు కూడా ఆ రోజు ప్రభుత్వానికి లొంగిపోయి
ఆ యొక్క ఉద్యమం నుంచి విరమించుకున్నారు. కేవలం భారతీయ జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మన ఎమర్జెన్సీ 19 నెలల పాటు నిర్విరామ పోరాటం చేయడం కారణంగా అనేక మంది జైల్లో, అనేక మంది అజ్ఞాతవాసంలో, జైలు బయట ఉద్యమం చేశాం. సుమారు 50,000 మంది మన కార్యకర్తలు జైల్లో 19 నెలల పాటు ఉన్నారు. సుమారు 20,000 మంది దేశం బయట అజ్ఞాతవాసంలో ప్రముఖులు పోరాటం చేయడం కారణంగా ఎమర్జెన్సీ తొలగి దేశంలో ప్రజాస్వామ్యం రావడానికి మనం కారణమయ్యాం. మరో స్వతంత్ర పోరాటం ఎమర్జెన్సీ. కనుక ఎమర్జెన్సీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇవాళ బ్రతుకుందంటే భారతీయ జనతా పార్టీ కారణమని తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాని తర్వాత దేశంలో కాంగ్రెస్ రహిత ప్రభుత్వం రావడం కోసం ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు చేసాం. అనేక పార్టీలతో కలిసి సంయుక్త విధాయక దళ ఏర్పాటు చేసి పార్టీలు ఏర్పాటు చేశాం. అలాగా ముందుకెళ్లి ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ తయారు కాగలదని చెప్పి దేశం ముందు చూపించాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1996లో మొదటిసారి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఏదైతుందో, మనం చేసిన ఏదైతే కృషి ఉందో కృషికి ఫలితంగా మనకి ఆ యొక్క స్థానాన్ని వచ్చింది. 40 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాటం కారణంగా భారతీయ జనతా పార్టీ ఏర్పడి 16 సంవత్సరాలు అయిన నేపథ్యంలో మొదటిసారి మన యొక్క నాయకుడు ప్రధానమంత్రి అవటం ఏదైతుందో మనకి రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అనేక రకాల సంస్కరణలు, పోకాత్ర, కార్గిల్ యుద్ధం లాంటి అనేక రకాల అద్భుతాలు చేయటం. దాని తర్వాత 99లో పూర్తి స్థాయి మెజార్టీతో సుమారు 5 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన అందించి సుపరిపాలన అంటే దానికి గీటురాయి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిలిచిన తీరు. దాని తర్వాత అనేక రకాల పోరాటాలు, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క అవినీతిపై మనం చేసిన పోరాటం కారణంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేసిన కారణంగా, ముఖ్యంగా గుజరాత్ లో మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు అద్భుత పరిపాలన కారణంగా గుజరాత్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామి రాష్ట్రంగా ఉండటంతో పాటు అభివృద్ధిలో దేశంలో ఎప్పుడూ చూడని విధంగా 11% పైగా అభివృద్ధి రేటు కూడా నమోదు చేయడం కారణంగా దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పట్ల అందరూ ఆకర్షితులై ఆయనే ప్రధానమంత్రి కావాలంటే పార్టీ యొక్క నిర్ణయం తీసుకొని భావి భారత ప్రధానిగా నిర్ణయించి 2014. Thank you for watching CTV News. For more updates, do subscribe and like, comment.